కాలేజ్. సో ఇప్పుడు మీకు ప్రాంప్ట్స్ అనేవి నేను ఇస్తానండి, ప్రతిదానికి ప్రాంప్ట్స్ ఉంటాయి. సబ్మిట్ ద ప్రాంప్ట్స్. రేపు గ్రూప్ క్రియేట్ చేస్తాం. రేపు ఒక్కరోజు మీకు క్లాస్ తీసుకోను, అంటే మార్నింగ్ ఉంటుంది సెషన్, సారీ క్లాస్ ఉంటుంది, బట్ ఏంటంటే రెండు కంబైన్ చేస్తారు. రేపంతా డిఫరెంట్ జీపీటీస్ గురించి చెప్తా, ప్రాంప్ట్ ఇంజనీర్స్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చాట్ జీపీటీ స్టార్ట్ చేసామండి. చాట్ జీపీటీని బేసిక్ వర్షన్ ఎలా యూజ్ చేయాలని చెప్పాను. ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకోండి, కనిపిస్తుందండి స్క్రీన్? మీ స్క్రీన్ షేర్ అవ్వదా? ఓకే, కూర్చోండి. మీరు యాక్చువల్లీ ఇప్పుడు నుంచి ఏం చేస్తారంటే రియల్ టైంలో వర్క్ చేయండి. అంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉంది అనుకోండి, దాన్ని మీరు అసలు ఇమేజెస్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో చెప్పండి. మేజర్గా సోషల్ మీడియాలో ఇమేజెస్ లేకుండా ఏం చేయలేం. అది సోషల్ మీడియాలో ఇమేజెస్ లేకుండా మనం ఏమీ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ సోషల్ మీడియాలో ఇమేజ్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ వన్, యూట్యూబ్ థంబ్నైల్స్. ఈ థంబ్నైల్స్ లేకుండా వీడియో వైరల్ అవ్వండి. నెక్స్ట్ వన్, వెబ్సైట్ బ్యానర్స్. నార్మల్ గా క్రియేట్ చేయండి, దాని తర్వాత చాట్ జీపీటీ యూజ్ చేసి దాన్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో మీకు ఇంకా ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. చాట్ జీపీటీ నుంచి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఎలా క్రియేట్ చేయాలి. లోగోస్, పవర్ పాయింట్స్, పవర్ పాయింట్ కావాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం ఎస్సీఓలో బ్యాక్ లింక్స్ ఇచ్చినప్పుడు కావాలి. దాని తర్వాత కొలెటరల్స్, ఐ మీన్ బ్యానర్స్ ఉంటాయి కదండి, బ్రోచర్స్. సో ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్వాలో ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను అనుకోండి, బేసిక్. చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. చూడండి, ఇక్కడ క్యాన్వాలో బేసిక్ ఇమేజ్ క్రియేట్ చేయండి, ఏదో ఒకటి. సో ఇవన్నీ యాడ్స్ ఇవి ఇచ్చాను కదండి మీకు, ఇవి వచ్చాయా మీకు? లేదు సార్, ఇవ్వలేదు. ఇవి చెప్తా, ఇవి ఫేస్బుక్ యాడ్స్. సో డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి నేను కరెంట్ పేజ్ని ఏదైతే పేజ్ కావాలో మనకి ఆ పేజ్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి. కరెంట్ పేజ్, డన్, డౌన్లోడ్. ఏదైనా సరే మీరు ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసేటప్పుడు చాట్ జీపీటీని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోండి. దానికంటే బెటర్ గా కూడా వస్తుంది అన్నమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గో టు చాట్ జీపీటీ, అప్లోడ్ ద ఇమేజ్. దీన్ని ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ లో ఉన్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ కి ఇమేజెస్ చాలా అవసరం, యూట్యూబ్ కి థంబ్నైల్స్ చాలా అవసరం. మనం మేజర్ గా ఇక్కడ 2 ఫోకస్ చేస్తాం, ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ యూట్యూబ్. సో ఫస్ట్ అప్లోడ్ చేయండి ఇమేజ్. ఓకే, సో ఈ ప్రాంప్ట్ ఏముంది, కెన్ యూ క్రియేట్, కెన్ యూ రీడిజైన్ ద ఇమేజ్. ఓకే, ప్రొవైడ్ మీ సార్, రీడిజైన్ అనేది టైపింగ్ మిస్టేక్. సో ఇప్పుడు అదంతా నీట్ గా ఇలా చూడండి. ఈ ప్రాంప్టింగ్ రేపు నేను చెప్తాను.
ఎట్లా యూజ్ చేయాలి, ఏం చేయాలి అది. ఓకే, సో ఇది వచ్చింది ఇక్కడ. లెట్ మీ ఓకే సైజ్ యా we need uh, we need 1:1 size image. చూడండి, సో మనం మాక్సిమం రీడిజైన్స్ ప్రాంప్ట్, ఇక్కడ ప్రాంప్ట్ కూడా వచ్చేసింది అన్నమాట మనకి. చూడండి, ఇది ప్రాంప్ట్ మనకి. బ్యాక్గ్రౌండ్, ఈబుక్ ప్రజెంటేషన్ అంతా ప్రాంప్ట్. అసలు మీరు ఎగ్జాక్ట్ గా నేర్చుకుంటే ఓన్లీ చాట్ జీపీటీతోనే హయ్యర్ గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటే గమనించండి, అట్రాక్టివ్ ఇమేజ్ విల్ గివ్ యూ సక్సెస్. నేను ఇది పంపిస్తాను, గ్రూప్ క్రియేట్ చేస్తానండి. సో ఆ గ్రూప్ లో ఐ విల్ షేర్ దిస్. ఇదంతా మీకు ఏంటో తెలుసా మీకు? ఇదేంటిది? ఫేస్బుక్ యాడ్స్ ఇమేజెస్, హై కన్వర్టెడ్ యాడ్స్ ఇమేజెస్ అండి. మాక్సిమం కోచెస్ మాక్సిమం యూసెస్. ఇది ఏజెన్సీ, ఇది మీరు బయట ఇది పర్చేస్ చేయాలన్నా సరే దొరకదు కూడా, మళ్ళీ మన స్టూడెంట్స్ కి ఇస్తాం. ఇవి నీట్ గా చూడండి, ఈ డిజైన్ యూజ్ చేసుకుని ఇక్కడ ఏముంది, గెట్ హై క్వాలిటీ ఎంక్వైరీస్ అండ్ కాల్స్. ఏంటిది? ఇదేంటిది? హుక్, రైట్? హుక్ అది. ఇదేంటిది? డౌన్లోడ్ నౌ. ఏంటంటే డౌన్లోడ్ నౌ, కమాన్. సిటిఏ, కాల్ టు యాక్షన్. ఏంటంటే కాల్ టు యాక్షన్. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఇక్కడ ఆఫర్ ఏమైనా ఉందా? ఆఫర్స్, ఇది ఆఫర్ అంటే ఇది చూడండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోగలగాలన్నమాట. మీరు ఏం చేస్తారంటే, ఇది పంపిస్తాను కదా మీకు, ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే దీన్ని ఎడిట్ చేసేటప్పుడు కాపీ చేసుకోండి. ఒరిజినల్ డిజైన్ అలా వచ్చేసేయండి. ఇది ఈ టెక్నిక్ యూజ్ చేయండి మీరు అందరూ. సో ఈరోజు అట్లీస్ట్ ఒక 5 సోషల్ మీడియా పోస్టులు మనం క్రియేట్ చేసినా పంపించాలి. సో దీన్ని మేక్ ఏ కాపీ. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. అది అప్పుడు అది ప్రాబ్లం ఉండదు. ఆ సోర్స్ ఫైల్ అందరికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి హలో, చెప్పండి. మీరు దీన్ని ఇలా కాపీ చేశారు కదా, ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయండి. ఇది మీ ఫైల్, ఆ సోర్స్ ఫైల్ డిస్టర్బెన్స్ అవ్వదు. అది మీరు యూజ్ చేశారనుకోండి, అందరికీ డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో దీని మీద వర్క్ చేద్దాం అన్నమాట. ఫస్ట్, హౌ టు క్రియేట్ ఏ సోషల్ మీడియా పోస్ట్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ చేసేది సోషల్ మీడియా పోస్ట్. సోషల్ మీడియా పోస్ట్ కి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే ఏంటి మనకి చెప్పండి? ఆర్గానిక్ అంటే ఏంటి? ఆర్గానిక్ లో రూల్ నెంబర్ 1, సో మీరు కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది 80% కంటెంట్ యూజ్ చేస్తారు. అక్కడ ఆర్గానిక్ 20% ఇమేజెస్, 20% ఇమేజెస్. రూల్ నెంబర్ 2 ఏంటి? కంటెంట్ ఫర్ పెయిడ్, 70% ఇమేజెస్. అది ఇది ఆర్గానిక్ అండి. మీరు రూల్స్ ఫాలో అవ్వండి ఫస్ట్.
ఆర్గానిక్. ఇది పెయిడ్ ప్రమోషన్. దట్స్ ఇట్. మీకు కావాలంటే సోషల్ మీడియా ఓపెన్ చేసుకుని చెక్ చేయండి ఒకసారి. ఫ్రీ ప్రమోషన్ చూడండి. ఇది పెయిడ్, సారీ ఇది ఫ్రీ. ఇది పెయిడ్. ఇది వీడియో. చూడండి, ఇది ఫ్రీ. పెయిడ్ లో చాలా మంది ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే కంటెంట్ ఎక్కువ ఇవ్వరు. ఇది చూడండి, ఇదేంటిది పెయిడ్ ఏముంది ఇక్కడ? డామినేట్ ఏం చేస్తుంది ఇక్కడ? ఇమేజ్. ఇది జస్ట్ కంటెంట్. చూడండి, ఇక్కడ నేను ఇచ్చింది కూడా అదే, రైట్? మీరు ఫస్ట్ ఏది ప్రమోట్ చేస్తున్నారో అది కాంటెంట్ బేసిక్స్ తీసుకోండి. దేనికైనా సరే ప్రాంప్ట్ క్రియేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అడుగుతున్నానండి, డిజిటల్ మార్కెటింగ్ చెప్పరా, ఈ డౌట్ ఉందంటే, అసలు డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్కడ ఏ డౌట్ ఉందో నాకేం తెలుసు? అంతా చెప్పాలా? చెప్పండి, అంతా చెప్పాలా? లేదా డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్ఈఓ అంటే కూడా చాలా వాస్ట్ సబ్జెక్ట్ సార్. డిజిటల్ మార్కెటింగ్ లో టైటిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఓకే, సో దాన్ని నేను ఎలా యూజ్ చేసుకోగలగాలి, అదంతా మరి నాకు క్లియర్ గా చెప్పండి అంటే, ఐ థింక్ యూ గాట్ సమ్ ఐడియా అబౌట్ దట్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాము? క్లియర్ గా ఇన్ఫర్మేషన్, మీ డౌట్స్ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అలా కాకుండా మీరు సగం సగం చెప్పేసేసి, ఇక్కడ కూడా ప్రాంప్ట్ అంటే అంతే. ప్రాంప్ట్ రావాలి అంటే మనకి చాట్ జీపీటీ అని ఏ టూల్ అయినా సరే రావాలి అంటే ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇవ్వాలి మనకి. ఇన్ఫర్మేషన్ అనేది మనకి కొద్దిగా ఇవ్వాలి. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అప్పుడే మనకి నీట్ గా అవుట్పుట్ వస్తుంది. అది. సో ఇప్పుడు మీరు సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి కంటెంట్, చూడండి సింపుల్ గా, ఐ యామ్ ఏ డిజిటల్ మార్కెటర్. ఫస్ట్ దీని గురించి చెప్పండి, రైట్? ఐ వాంట్ టు ప్రమోట్ మై digital marketing training course. For this, can you create a Facebook organic strategy for strategy? That's it. Okay. Main goal is లీడ్ జనరేషన్. ఇది ప్రాంప్ట్ అనం. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫ్రీడమ్ ఫ్లోకి వస్తాం. ఇక్కడ ఐ వాంట్ చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ జనరేటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ క్లిక్ ఆన్ జనరేట్. దెన్ ఇప్పుడు చూడండి, ఇది ప్రాంప్ట్ అంటే. ఇప్పుడు ప్రాంప్ట్ వచ్చింది కదా, దానికి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. సో అలా మీరు డెవలప్ చేసుకోగలగాలి స్కిల్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కోర్స్ నేమ్ డిజిటల్ మార్కెటింగ్ training with 200 tools. టార్గెట్ ఆడియన్స్ అనేది ఆల్ పెట్టేస్తాం. యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, we will teach how to earn
1 lakh rupees per month. Duration of the course 60 days. Key outcomes participate. వాళ్ళకి అవుట్కమ్స్ ఏం చెప్తాము? How to rank any keyword within short period. Can create videos within 1 minute. Master in affiliate marketing and YouTube automations. So specific platforms ఏమొద్దు మనకి, చాలు ఒక ఫేస్బుక్ గురించే నాకు చాలు. కాపీ దిస్ టు ChatGPT. సో అది స్ట్రాటజీ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో వెయిట్ సమ్ టైమ్. మెయిన్ గోల్ లీడ్ జనరేషన్. రూల్ నెంబర్ 1 అది ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్ మనకి. 80% ఫ్రీ వాల్యూ, 20% ప్రమోషన్. కాంటెంట్ చూడండి, మండే ఒక షార్ట్ రీల్ ఏమన్నాడు, AI టూల్స్ ఇన్ 60 seconds, హుక్ విత్ వాల్యూ. సో ట్యూస్డే మిస్టేక్ న్యూ మార్కెటర్స్ మేక్. ఓకే, హౌ టు ర్యాంక్ ఎనీ కీవర్డ్, ఇట్లా కాంటెంట్ ఇచ్చారు అన్నమాట మనకి. ఓకే, 1 tool 1 minute, బిఫోర్ ఆఫ్టర్ కేస్ స్టడీస్, క్విక్ ట్యూటోరియల్స్ విత్ కాల్ టు యాక్షన్. సో ఇక్కడ ఇమేజ్, AI టూల్స్ బూస్ట్ యువర్ ప్రొడక్టివిటీ. ఓకే, స్టెప్ బై స్టెప్ హౌ టు మేక్. ఓకే, ఏ కంటెంట్ వేద్దాం అనేది మన మీద డిపెండ్ అవుతుంది అన్నమాట అది. ఓకే, చూడండి ఇక్కడ మనం ఫైనల్ గా ఇక్కడ ఒకసారి చూడండి, రీచ్, ఎంగేజ్మెంట్, క్లిక్స్, లీడ్స్, కన్వర్షన్. ఒకసారి రీడ్ చేయండి. ఈ ఫీల్డ్ లో మీకు ఇదే చాలా ఇంపార్టెంట్. రీచ్ మనం ప్రమోట్ చేస్తాం, ఎంతమందికి రీచ్ అయింది, ఎంగేజ్మెంట్ ఎంత వచ్చింది, క్లిక్స్ ఎన్ని వచ్చాయి, లీడ్స్ ఎన్ని వచ్చాయి, కన్వర్షన్స్ ఎన్ని వచ్చాయి. ఫస్ట్ ఈ 5 parts కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియా, ఫేస్బుక్ లో మీరు చాలా కింగ్ అవ్వచ్చు. రైట్, రీచ్ అనేది మనం పోస్ట్ చేసిన అది ఫేస్బుక్ లో వచ్చిందా, గ్రూప్స్ లోకి వెళ్ళిందా, లేదా ప్రొఫైల్లో. మాక్సిమం ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ ని అనలైజ్ చేస్తాం అన్నమాట. మనం పోస్ట్ చేసిన తర్వాత లైక్స్, కామెంట్, షేర్స్, సేవ్స్. లైక్స్ ఎన్ని వచ్చాయి, కామెంట్స్ ఎన్ని వచ్చాయి, షేర్స్ ఎన్ని వచ్చాయి, ఎవరన్నా సేవ్ చేసుకున్నారా, దాన్ని బట్టి మీకు వైరల్ అవుతుంది అన్నమాట. మీరు వేసిన పోస్ట్ ని లింక్ ఎవరన్నా క్లిక్ చేశారా, రైట్, ఇట్లా అన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేను ఇదంతా వదిలేసి నేను ఒక ఒక పోస్ట్ చేస్తాను అనమాట. ఆ పోస్ట్ ఏంటంటే నేను ఏబీ ట్రైనింగ్స్, దీనికి వేస్తా పోస్ట్. ఇది అగైన్ ఇక్కడ మనం ChatGPT వచ్చి సింపుల్ ప్రాంప్ట్ ఆ కాంటెంట్ తీసుకుని చూడండి, ప్రతి ఒక్కరు చేయాలి ఇది రోజు. అకార్డింగ్ టు దిస్ కాంటెంట్ కెన్ యూ క్రియేట్ ఏ ఫేస్బుక్ ఆర్గానిక్ పోస్ట్. సో కాంటెంట్ వచ్చిందని ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైట్. let me know if you like same post in Telugu graphic template. So can you provide my name is use చేయట్లేదు. Can you provide me a English graphic template
దట్స్ ఇట్. చూద్దాం చాట్ జీపీటీది ఎలా వచ్చిందో చూద్దాం. అయిపోయింది కదా. సో మీరు 90 డేస్ సోషల్ మీడియాలో ఉంటే మీరు కింగ్ అండి. నేను ఓపెన్ గా చెప్తున్నా మీకు. మనకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఈ బ్యాచ్ లో నేను అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఎలా చేస్తా అంటే అఫిలియేట్ మార్కెటింగ్ జస్ట్ మీకు చెప్తా మీకు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంకా యూట్యూబ్ ఇవే లైఫ్ గా తీసుకోండి. ఇంకేం తీసుకోవద్దు. మీ జాబ్ లో ఉన్నా ఎక్కడున్నా ఎవరికైనా సరే సెకండరీ ఇన్కమ్ కావాలొద్దా? సెకండరీ ఇన్కమ్ కావాలా వద్దండి? కావాలా సార్? మరి కావాలంటే మీరు చెప్పింది చేస్తే అయిపోయింది. చెప్పింది చేయడం కాదు, స్మార్ట్ వేలో నేను ఒకటి చెప్తే 10 చేయాలి. ఓకే. అదే సార్. నేను మా ఈవినింగ్ నేను యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు ఛానల్స్ క్రియేట్ చేయాలి. నేను కొన్ని టూల్స్ ఇస్తాను. ఇంకా దానికి ఏమైనా టూల్స్ మీరు ఫాస్టెస్ట్ వేలో కావాలంటే నేను కొన్ని టూల్స్, కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేతితో పెట్టుకోండి మినిమం. ఓకే. సో ఎందుకంటే నేను ఇచ్చే టూల్స్ కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా తీసుకుంటే మీరు తొందరగా వెళ్తుంది మొత్తం. ఇప్పుడు ఇంకా 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 ఏంటంటే మీరు ఒక వీడియో వేయండి, ఒక వీడియో వేయండి రోజుకి. 1 ఇయర్ తర్వాత ఛానల్కి 1 లాక్ రాబోతే అడగండి. ఈరోజు ఇది పాత బ్యాచెస్ కూడా ఇలాగే చెప్తున్నా నేను. ఒకరో ఇద్దరు లేదనుకోండి, అందరూ టోటరైజ్ వర్కే. ఒకలే ఇద్దరు ఎందుకు మరి మిగతా వాళ్ళు అందరూ ఎందుకు చేయరంటే, సో దానికి కొన్ని ప్రాబ్లమ్స్ మాట. ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సింపుల్ టెక్నిక్, లేజినెస్ ఒకటి, ప్రోక్రాస్టినేషన్ ఒకటి. చూడండి, వీడు మొత్తం కంటెంట్ ఇచ్చేసాడు ఇక్కడ. బట్ అక్కడ ఉన్న కంటెంట్ ఇక్కడ ఎందుకు మనకి, రైట్? సో నేను ప్రాంప్ట్ మారుస్తా అన్నమాట. Create eye catchy design and add register. Register for freedom కాదు. అనలైజ్ చేసుకుంటుంది. సో చూడండి, ఇప్పుడు నాకు చార్జీ అది క్యాన్వాతో పని లేకపోవచ్చు అప్కమింగ్ డేస్. ఓకే. ఇంకా మీకు మీరు లియనార్డోలోకి వెళ్ళాలనుకోండి, చూడండి లియనార్డో, లెట్ మీ ట్రై లియనార్డో. ప్రయోగాలు చేయండి ఏఐ టూల్స్ మీద. ఏఐ టూల్స్ అయితే లైఫ్ వేస్ట్. ఓపెన్గా చెప్తున్నా. మీరు ఎంత ప్రయోగాలు చేస్తే అంత మంచిది. అంటే నేర్చుకోండి. లియనార్డోకి మించిన ఇమేజ్ జనరేషన్ టూల్ ఏం లేదు మీకు. ఫ్రీ టూల్ అండి. ఫ్రీలో చాలా చాలా ఎక్కువ ఉంటాయి మీకు. రేట్స్ వస్తాయి డైలీ. ఫ్రీ టూలే, డోంట్ వరీ. చూడండి ఇక్కడ ఇంకా హై క్లారిటీ వస్తుంది మరి. సో ఎన్ని అకౌంట్ అయినా క్రియేట్ చేసుకొని దీంట్లో వాటర్ మార్క్ రాదు, అదే అడ్వాంటేజ్.
ఓకే, ఇక్కడ నెక్స్ట్ జనరేట్ 4 ఇమేజ్ ఇస్తుంది. సో దీనికి కంపారిజన్ చేద్దాం, ఏది నచ్చితే అది ఫాస్టెస్ట్ వేలో వస్తుంది మీకు. ఇంకా మీరు ప్లాన్ అప్డేట్ చేసుకుంటే మనకి ఇంకా నీట్గా వస్తుంది. చూడండి, ఇదే బాగుంటుంది సార్. ఇదే బాగుంది, ఇది బాగుంది. మీ ఇష్టం. యాక్చువల్లీ ఇది ప్రాంప్ట్ సరిగ్గా ఇస్తే మీకు చాలా బాగుంటుంది. ప్రాంప్టింగే ఉంటుంది మొత్తం అంతా. మీరు ప్రాంప్టింగ్ మీదే, ఎందుకంటే రేపు నెక్స్ట్ నుంచి మీకు ప్రాంప్టింగ్. యూట్యూబ్ లో ప్రాంప్టింగ్ వేరు, యూట్యూబ్ లో సూపర్ డోప్ ఉంటుంది మీకు. మీరు మేబీ ఈ రోజు రేపు ప్రాంప్టింగ్ చెప్తా, ఎనీ కంటెంట్ 1 minute లో జనరేట్ చేసుకోవచ్చు. ఎనీ కంటెంట్. ఇది చూడండి, ఇది కూడా ఓకే. సేవ్ ఇమేజ్, రైట్. ఇప్పుడు నేను మీకు ఒకటి తెలుసో తెలీదో, 99% స్టూడెంట్స్ భయంకరంగా టైం వేస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో, ఒక్క నిమిషం, నేను బిజినెస్ సూట్లోకి వెళ్ళిపోతాను. క్రియేట్ ఏ పోస్ట్, అది రెండిట్లకి వెళ్ళిపోతుంది అనమాట, సోషల్ మీడియాకిను దానికి, రైట్. సో యాడ్ ఏ ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇది రైట్. హియర్ ఈస్ ద కంటెంట్. నేను చాట్ జీపీటీతో కాంటెంట్ తీసుకున్నా కదండి, ఇక్కడ ఇది. చాలా మంది అడుగుతారు, సార్ ఏ కంటెంట్ కదండి, ఏం పెద్ద కంటెంట్ కాదు. ఏ కంటెంట్ మీరు 1000 words, సారీ 1000 words, అట్లీస్ట్ 1000 కాదు, 100 to 200 words అబోవ్ వేస్తే అప్పుడు మీకు ఇష్యూ వస్తుంది. అంతవరకు ప్రాబ్లం రాదన్నమాట. వేసానా లేదా? ఇది ప్రివ్యూ దేనికి, ఇది మొబైల్కి ఇలా ఉంటుంది, ఫేస్బుక్ ఇది, ఇన్స్టాగ్రామ్కి ఇలా ఉంటుంది ఇది. ఓకే, సో పబ్లిష్, దట్స్ ఇట్. సో ఎంత టైం తీసుకున్నాను నేను? ఓకే, మీకు స్లోగా చెప్పాను, కానీ నార్మల్గా అయితే ఒక 5 minutes లో ఒక సూపర్ డూపర్ పోస్ట్ చేయొచ్చు. వాళ్ళని మీ ఫేస్బుక్ పేజ్లో చూసుకోండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి పోస్ట్ అయిందా లేదా. ఎస్, పోస్ట్ చేసిన తర్వాత మీరు లైక్ చేయండి. చాలా మంది పోస్ట్ చేస్తారు, లైక్ చేయరు. ఇది కూడా నిన్న ఏదో చేశారు వీళ్ళు. అట్లీస్ట్ దాని తర్వాత కొన్ని గ్రూప్స్ లో ప్రమోట్ చేయండి. నేను ఒకటే చెప్తున్నా మీకు, షేర్ ఇన్ ద గ్రూప్స్. సో తెలుగు స్టూడెంట్స్, రైట్, కాంటెంట్ ఉంటుంది అక్కడ, దాట్స్ ఇట్. మీరు ఫస్ట్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి, ఆ టెక్నిక్ నేను చెప్తాను. వ్యూ పోస్ట్ చూడండి, అది అప్పీర్ అయిందా లేదో చూడండి ఒకసారి. ఎస్, దాన్ని లైక్ చేయండి. ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట, మన బ్రాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది క్లియర్. సో దట్స్ ఇట్. ఇక్కడ ఎంగేజ్మెంట్ వేస్తా ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది మనకి. క్లియర్ అండి? సో ఎలా ఉంది క్లాస్? ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్. బాగుంది సార్. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొకటి, డైలీ యాక్టివిటీస్ చేయండి. మీకు తెలుసో తెలియదో, ఒక్క మీడియం అండి, నేను నెక్స్ట్ చెప్తా మీకు. మీడియంలో డైలీ పోస్ట్ చేయండి 90 days తర్వాత. మీరు ఎవరి మీద 90 days తర్వాత మీకు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదండి, అంత రెవెన్యూ వస్తుంది అన్నమాట మీకు. సో దయచేసి మనం ఏం చేస్తామంటే, క్లియర్గా, చాలా క్లియర్గా చెప్తున్నాం మీకు, క్లియర్గా పోస్టింగ్ వేసుకోండి. మీరు పోస్టింగ్ వేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది మీకు? టైం వేస్ట్, మనీ వేస్ట్. అది అంతా సోషల్ మీడియా అంతా ఇమేజ్ మీద, ఇంతకుముందు క్యాన్వా తీసుకొని చేసి అది చేసి
రేపు ఇంకా ప్రాంప్టింగ్ నేను చెప్తాను. ప్రాంప్టింగ్ వస్తే ఇంకా మీకు మైండ్ బ్లోయింగ్ మాట. చూడండి, వాడికి వాడే క్రియేట్ ఇదంతా క్రియేట్ చేయాలంటే టైం టేకింగ్. సో ఇక్కడ మీడియం కావాలా, లార్జ్ కావాలా, సైజ్ కావాలా, ఏ డైమెన్షన్స్ కావాలి, నెంబర్ ఆఫ్ ఇమేజ్ ఏం కావాలి, మీకు లేదనుకో అప్గ్రేడ్ ప్లాన్ లో ఎంత ఉంది, మహా ఇది $30 పర్ మంత్. ఎన్ని పోనీ ఇది తీసుకోండి, $12 పర్ మంత్. ఎందుకు అవుతుంది, మీకు ఈజీగా అయిపోతుంది అంతా. ఓకే, సో దాన్ని మనం ఏం చేస్తామంటే నీట్ గా వన్ బై వన్ మీరు వర్కౌట్ చేయాలి. సో ఈరోజు టాస్క్ ఏంటంటే 5 పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్. సో ఇంకా ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు సోషల్ మీడియాలో కింగ్ అవ్వాలంటే డబ్బులు ఎలా వస్తాయి సోషల్ మీడియాలో నుంచి? ఒకటి, మీరు ఏజెన్సీ అయినా ఉండాలి, దానికి లీడ్ జనరేషన్ కానీ ఏదైనా ఏజెన్సీ పెట్టుకోవాలి. సెకండ్, ఫ్రీలాన్సింగ్ అయినా ఉండాలి. థర్డ్ వన్, అఫిలియేట్ అయినా ఉండాలి, లేదా యూట్యూబ్ అయినా ఉండాలి. సోషల్ మీడియాలో మీరు కొద్దిగా కష్టపడితే ఫాస్ట్ గా వచ్చే రెవెన్యూ అఫిలియేట్. సింపుల్. మీరు ఈ అకౌంట్స్ ఫస్ట్ డేలో చెప్పాను మీకు, అకౌంట్స్ క్రియేట్ చేయండి. జేవిజు వారియర్ ప్లస్, జేవిజు వారియర్ ప్లస్. నెక్స్ట్ వన్ క్లిక్ బ్యాంక్. క్లిక్ బ్యాంక్. చెప్పండి చెప్పండి ఇంకా. డిజిస్టో 24. క్లిక్ బ్యాంక్ ఆ మూడే చేస్తాడు. ఇవి ఎవరికి ఇస్తారు? ఈ 4. క్లిక్ బ్యాంక్ అప్రూవల్ రాకపోయినా భయపడక్కర్లేదు. డిజిస్టో మంచి మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి మాస్టర్, దయచేసి నా మాట వినండి. నేను చిన్న పిల్లలా చెప్తున్నా. ఎందుకో చాలా మంది ఇప్పుడు డెమో అటెండ్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. జస్ట్ కొంతమంది యాక్షన్ తీసుకుంటారు. బట్ నేను చెప్తున్నా కదా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 100% సక్సెస్ చేస్తా. బట్ కండిషన్స్ అప్లై. మీరు కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు మాట. ఓకే, నేను క్యాలెండర్ ఇస్తా. ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో నేను చెక్ లిస్ట్ ఇస్తా, మీరే క్రియేట్ చేసుకోవాలి. అది అయిందా లేదా, అప్పుడే ముందుకెళ్ళండి. నేను ఏదైతే వర్క్ ఇస్తున్నారో అందరూ వర్క్ చేస్తున్నారు, కానీ ఏంటంటే అది రిజల్ట్ ఫైనల్ గా ఎంత వస్తుందో చెక్ చేయండి. సోషల్ మీడియాలో పోస్ట్ ఎలా చేయాలో అర్థమైందంటే, సోషల్ మీడియా బ్యానర్ మీకు అంతకీ లేదనుకోండి, క్యాన్వాలో కూడా ట్రై చేయొచ్చు. మీరు క్యాన్వాలో ఏంటి, సో ఇక్కడికి వచ్చి మీరు క్యాన్వాలో, సో ఇక్కడ ఫేస్బుక్ పోస్ట్, సో ఇక్కడ కొద్దిగా కంటెంట్ హెవీగా ఉంది చూసారా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, అన్లాక్ ద సీక్రెట్ టు కంటెంట్ క్రియేషన్, ఎస్ఈఓ, గూగుల్, సోషల్ మీడియా. ఇది మీరు తీసేసి మీ ఓన్గా మీరు చేసుకోండి. సో మీ బ్యానర్ అప్లోడ్ చేయండి అక్కడ. ఫస్ట్ డేలో చెప్పాను మీకు, బ్యాక్ ఎండ్ సరిగ్గా లేదనుకోండి ఏం చేయాలి. బ్యాక్ ఎండ్ సరిగ్గా లేదనుకోండి, అది రెండు కలిసిపోయి, కమ్ టు దిస్ ప్లేస్ అండ్ టేక్ దిస్, align to layers, send back. సో దాని తర్వాత దానికి ఇది వైట్ కలర్ తీసుకోని చెప్పాను నేను. కొద్దిగా రౌండ్ కార్నర్స్ తీసుకోండి, దీన్ని ఇక్కడ తీసుకురండి. సో ఇప్పుడు ఇంకా మీకు నీట్ గా రావాలనుకోండి, టెక్నిక్ చెప్తాను. కొద్దిగా ఓకే, ఫుల్ వైట్ ఇచ్చేద్దాం. ఇంకా మీకు ఇంకా నేనేం చేస్తా అంటే, ఒక్కొక్కసారి నేనేం చేస్తా అంటే, నీట్ గా రావాలంటే సర్కిల్ కూడా తీసుకుంటా. సర్కిల్ ఇక్కడ పెట్టేసి, ఓకే, దీన్ని వైట్ చేయండి. లెఫ్ట్ లోనే సర్కిల్ తీసుకునేవాడిని, బట్ ఏంటంటే ఇది కొద్ది కష్టం అన్నమాట.
రైట్ క్లిక్, సెండ్ బ్యాక్వర్డ్. లోగోని చాలా మంది ఇలా అరేంజ్ చేసుకుంటారు. ఇది బాగుంది నాకు తెలిసి. సో దీన్ని కొద్దిగా పైకి తీసుకురండి. రైట్, ఇక్కడ వెబ్సైట్, ఓకే దట్స్ ఇట్. అయిపోయింది. ఇంకా అయిపోయిందా లేదా? పోస్ట్ మీకు లేదు సార్ నాకు ఇది వద్దు అంటే అది డిలీట్ చేయండి. దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? అది షేపా ఫ్రేమా? షేప్ సార్. షేప్ కాదు, అది ఫ్రేమ్ అండి. ఫ్రేమ్ సార్. అది ఫ్రేమ్ అంట, గుర్తుపెట్టుకోండి. షేప్ అనేది ఏంటంటే ఇవి షేప్స్, దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఎలిమెంట్స్ లో స్టూడెంట్స్ అని చెప్పుకుంటాం. సో దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. అంత నీట్గా మరి బయటికి వెళ్ళిపోతుంది అది. ఇంకా ఇదే ఉంచుకోవడం బెస్ట్. రైట్, వచ్చింది కదా. సో దీన్ని మీరు ఎందుకు సోషల్ మీడియా, మా వాళ్ళు కూడా అదే చెప్తాను నేను. సో నేను 5 నిమిషాల్లో పోస్ట్ చేస్తాను నాయనలారా అంటే వీళ్ళు ఒక్క పోస్ట్ కూడా వేయడానికి బతకం. డైలీ 5 పోస్టులు వేయండి, ఎంగేజ్మెంట్ పెరుగుతుందా పెరగదా? అన్ని ఆయుధాలు మన దగ్గర ఉన్నప్పుడు ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే వేస్ట్ వర్క్ అన్నది. ప్రతిదీ క్లియర్ చెప్తున్నా మీకు. ఇది ఇక్కడ వచ్చేసి ఎన్ని పోస్టులు వేస్తున్నారు రోజుకి? 3 పోస్టులు ఏమన్నా ఒకటి పడింది పోస్ట్. ఇప్పుడు మనం వేసాము, నిన్న ఒకటి 12 తారీఖున వేశారు, మళ్ళీ నిన్న గుర్తొచ్చింది మా వాళ్ళకి. ఇది కూడా నేను వేసింది ఇది. మీరు కరెక్ట్గా నీట్గా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా చూడండి. ఇప్పుడు ఈ సైజు మనం 1200 తీసుకున్నాం కాబట్టి అది ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ చాట్ జీపీటీకి వచ్చి సో జస్ట్ కంటెంట్ నేను తీసుకున్నాను అంతే. జాయిన్ అవర్ 60 days సిటిఏ ఏంటి మనకి? సిటిఏ కాల్ నౌ. దట్స్ జస్ట్ సింపుల్ పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే జస్ట్ ఉన్నది కదా టైం మనకి. క్యాన్వాలో మనం డిజైన్ చేసామా లేదా? డౌన్లోడ్ చేశాం కదా, ఇదే పోస్ట్. హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి, బట్ నేను హ్యాష్ ట్యాగ్స్ ఏమి యూజ్ చేయట్లేదు. చూడండి ఇక్కడ జస్ట్ కమ్ టు, నేను ఫేస్బుక్ లేట్లే, బిజినెస్ సూట్
ఎందుకంటే బిజినెస్ మెటా సూట్ లో ఏంటంటే ఇది రెండిట్లో పోస్ట్ అవుతుంది ఒకేసారి. అప్లోడ్ ఇమేజ్ కాంటెంట్, రైట్? సో ఇక్కడ ఏదైనా యూఆర్ఎల్ కానీ ఏదైనా పెట్టుకున్నా మనం నేమ్ పెట్టుకోవచ్చు. పబ్లిష్. చూడండి, నేను 2 పోస్ట్లు వేసాను, డిఫరెన్స్ చెప్తున్నాను. పోస్ట్ చేశాను కదా, ఇక్కడ సైజెస్ ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతాయి చూడండి. ఇది ఓకే, ఇది మాట. సో హెయిర్ స్టైల్ ఒక పోస్ట్ పెట్టుకోండి, ఎందుకంటే బయట మనం అంటే ఆడికి ఒక్క లైక్ కూడా రావట్లేదు అని చెప్పి మనకి లైక్ రాకపోతే కష్టం కదా. అట్లా ఎట్ ద సేమ్ టైం మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా నేర్చుకోవాలన్నమాట. క్లియర్ అండి? సో దిస్ ఇస్ ద వే టు క్రియేట్ ఎనీ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా. 5 పోస్టులు క్రియేట్ చేయండి, సోషల్ మీడియాలో వేయండి. నేను రేపు అఫిలియేట్ కి ఎలా ఇమేజ్ క్రియేట్ చేయాలి, అఫిలియేట్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి, ఓకే, దాని తర్వాత అఫిలియేట్ లో నిజంగా అంత దమ్ముందా, సో అంత ఎర్నింగ్ చేసుకోవచ్చా అని మొత్తం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మీరు ChatGPT నాకు కంటెంట్ పెట్టండి ఫస్ట్. అదే మీరు పోస్ట్ చేసిన లింక్ నాకు పెట్టండి. అసలు ఎలా ఉంది, మీకు ఏం చేస్తున్నారు చెప్పి ఒకసారి పెడితే నేను ఆటోమేటిక్గా నేను పెడతాను. క్లియర్ గైస్? ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ సీరియస్ గా తీసుకోండి, చాలా సీరియస్ గా. ఎందుకంటే ప్రీవియస్ బ్యాచెస్ నుంచి నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఒక మెసేజ్ ఇస్తున్నాను మీకు. ఎలా ఉంటుందంటే అన్ని అన్ని నా మీదే డిపెండ్ అవుతాను. నేను సిలబస్ లో ఎంతవరకు ఉందో అంతవరకు చెప్తా. కొన్ని టూల్స్ మేము ఇస్తాం ఫ్రీగా, అన్ని టూల్స్ మేము ఇవ్వలేము. బట్ నేను మీకు ట్రైనర్ని, నేను చెప్పడం వరకు బాధ్యత. అన్నీ నా మీద డిపెండ్ అవ్వద్దు. డౌట్ సెషన్లో డౌట్స్ పెడతాం అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఈ రూల్స్ ఫాలో అయ్యి మీకు మీరుగా ఓన్గా థింకింగ్ చేసి మీరు వర్క్ స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది అదే జనరేట్ అవుతుంది. నా మెయిన్ గోల్ నేను ముందే చెప్తున్నా, ట్రైనింగ్ కాదు. ట్రైనింగ్ ఎవడని ఇస్తాడు? గోల్ ఏంటి? గోల్ ఏంటంటే మనీ ఎర్నింగ్ చేయాలి. అదే కదా కిక్ అంటే. ఎంతమంది నేను చెప్తున్నా కదా, నేను రేపటిలో ఒక పెద్ద గ్రూప్ క్రియేట్ చేస్తాను, దాంట్లో జాయిన్ చేపిస్తాను అందరినీ అన్నమాట. 2025కి ఛాలెంజ్, 2025 ఎండింగ్ మాట. ఎంత ఇప్పుడు అడగొచ్చు, యూ హ్యావ్ ద రైట్. మీరు మనీ పే చేశారు, ఆ డౌట్కి మీరు మీరు దానికి మీరు డౌట్ రేజ్ చేయొచ్చు మాట. సార్ ఇది అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని అనలైజ్ చేస్తాను. ఎవరు సక్సెస్ఫుల్ పర్సనో ఎవరు ఫెయిల్యూర్ పర్సనో అప్పుడు చూస్తామాట. ఎవరు సక్సెస్ఫుల్ పర్సనో ఎవరు ఫెయిల్యూర్ పర్సనో అప్పుడు చెక్ చేస్తాం. ఎందుకంటే డిపెండ్స్, సక్సెస్ అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నా స్టూడెంట్స్ నాకంటే కొన్ని రెట్లు ఎక్కువ ఎర్నింగ్ చేస్తారు. ఒక్కొక్కడు క్రోర్స్ ఎర్నింగ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళది. అదే రేపు నాకంటే మీరు ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చాము. స్టార్ట్ చేయండి వర్క్. లేజినెస్ గా ఉంటే నేను ఏం చేయలేను, ఎందుకంటే రేపు వెళ్ళి నుంచి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను, కొద్దిగా ఫాస్ట్గా వెళ్తా. ఎందుకంటే ఇది జస్ట్ ఏదో 2 బ్యాచెస్ కలపాలి కదా అని చెప్పి నేను చెప్తున్నా. కానీ నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో మీరు వర్క్ చేయాలి అంటే చాలా కష్టపడాలి, రైట్? సో నెక్స్ట్ వీక్ సండే సెషన్ ఉంటుందండి. సార్ పోస్టులు దేని గురించి క్రియేట్ చేసుకోవాలి సార్? ఇమేజ్ మీ ఇష్టం అండి, మీ ఇష్టం. జస్ట్ ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను. ఓకే ఓకే, చేయండి సార్. అసలు ఆ సక్సెస్ మజా ఏంటని చూపిస్తాను. ఓకే సార్. ఓకే రైట్. వీడియో పెడతా చూడండి ఒక 1 hour లో.